రాష్ట్ర వ్యాప్తంగా ఇసుకను ఉచితంగా అందించాలని ఆత్మకూరు మున్సిపాలిటీలో సిపిఎం పార్టీ నేతలు ధర్నా చేపట్టారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టి అక్కడి నుండి ర్యాలీగా ఆర్టీఓ కార్యాలయం చేరుకుని ఇన్ఛార్జి ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తమను జోక్యం చేసుకొని ఇసుక రీచ్ని ఏర్పాటు చేయాలని చెప్పి సహజ సిద్ధమైనటువంటి వనరులు ఇవి. ఈ వనరుల్ని ప్రజలకి పంచకుండా, ప్రజలకి ఉచితంగా ఇవ్వకుండా మీరు రేటు పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందని చెప్పి మేము సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాం. ఈ రోజుకైనా మీరు ఎలక్షన్లలో గద్దెనెక్కడానికి ఇచ్చినటువంటి వాగ్దానాలని పక్కన పెట్టి మీ ఇష్టం వచ్చినటువంటి లోపభూయిష్టమైనటువంటి విధానాలని పెట్టినట్లయితే ప్రజల యొక్క ఆర్తనాదాలు మీకు త్వరలోనే వినపడబోతున్నాయి. మీరు అది అర్థం చేసుకోవాలా. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో మీలో నిజాయితీ ఎట్టా లేదో, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు మీరు ఇంప్లిమెంట్ చేయరు. ప్రజలకి అవసరమైనటువంటి వాగ్దానాలైనా కూడా మీరు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక మాట ఈ ప్రభుత్వాన్ని మేము అడగదలుచుకున్నాం సిపిఎం పార్టీగా. అయ్యా, మద్యం పాలసీ మీద ఉన్నటువంటి మీ శ్రద్ధ ఇసుక పాలసీ మీద ఎందుకు లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మద్యాన్ని ప్రజలకి తక్కువ రేట్లో అందుబాటులోకి తీసుకొని వస్తున్నారే, మరి ఇసుకను అందుబాటులోకి తీసుకొని ఎందుకు రాలేకపోతున్నారు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మీ యొక్క విధానాలు కానీ మారకపోతే